ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. నిశ్చయముగా మీ అందరినీ నా దేవుడు దీవించి ఉన్నతమైన స్థలములలో నిలుపునుగాక. ప్రతిదినం ఈ సోషల్ మీడియా ద్వారా మీ మధ్యకు వస్తూ ఉన్నటువంటి ఈ వర్తమానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతూ ఉన్నారనేది మీరు తెలియచేస్తూ ఉన్నటువంటి ఫోన్ కాల్స్ ద్వారా మేమెంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుని ప్రియులారా, ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మీకు తెలియచేయాలని మీ మధ్యలో ఈ వర్తమానాన్ని ఉంచాలని సంతోషముతో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యము మీ జీవితాలకు వెలుగై ఉంటుంది. దీపము మీద పెట్టబడినటువంటి దీపస్తంభము మీద పెట్టబడినటువంటి దీపము వలె మీ జీవితాలను వెలిగిస్తుంది అనేది వాస్తవం. హల్లెలూయా. సర్వోన్నతమైనటువంటి దేవుని నామం సన్నుతించబడును గాక. ఆమేన్. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాహామును గురించి ఓ మాట రాయబడి ఉంటుంది. అదేంటయ్యా అంటే, అబ్రహాము దేవుని మాట విని తానెక్కడికి వెళ్ళాలో తెలియకయే బయలుదేరెను. దానినే ఆత్మీయ పరిభాషలో విశ్వాసపు ప్రయాణము అని చెప్పుకుంటూ ఉన్నాం. చాలామంది విశ్వాసులమి అని చెప్పుకునే వాళ్ళు విశ్వాసముతో జీవిస్తూ ఉన్నారా? విశ్వాసం అనేటువంటి ఆ క్రియ మనలో ఉన్నదా అంటే, ఆ భూతద్దం పెట్టి వెతికినా కూడా 100కి ఎంతమంది ఉంటారో ఆ లెక్క కూడా తెలీదు. మైనస్లోకి వెళ్తారేమో కూడా సందేహపడాల్సినంత అవసరం ఉంటుంది. దేవుని ప్రజలారా, క్రీస్తు అనేది ఆయన కర్తగా విశ్వాసానికి మన ముందు ఉన్నప్పుడు ఆయనను చూస్తూ మనం ఈ విశ్వాస జీవితంలో మన పరుగుని ప్రారంభించాలి. క్రీస్తుకు పూర్వం 100 సంవత్సరాల క్రితమే విశ్వాసులకు తండ్రిగా వించబడేటువంటి ఒక వ్యక్తి అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ప్రయాణము విశ్వాసం అనేటువంటి ఆయుధము ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా ప్రారంభపు విశ్వాసులకు తండ్రి అని అబ్రహామును చూసి నేర్చుకుంటాం. వాస్తవానికి విశ్వాసం అనేది ఏమిటి? విశ్వాసులము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రీస్తు శరీరం అనబడిన సంఘముగా చేర్చబడిన ప్రతి ఒక్క ఆత్మ విశ్వాసపు పరుగులో తన యొక్క జీవిత కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అది కాకుండా లోకపోకడను, లోక మర్యాదను, లోక జ్ఞానాన్ని, లోక మాధుర్యాన్ని, లోకంలో ఇది మంచిది అనబడేటట్లుగా ఉండే ఆ విధానాన్ని ఫాలో అయితే విశ్వాసపు పరుగు అని అనబడదు. బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్ని కాదని మనం ఏ విధంగా బ్రతుకుతామో అది బైబిల్కి వ్యతిరేకమైనది, బైబిల్కి విరుద్ధమైనది. విశ్వాసపు జీవితంలో పాపానికి తావులేదు. విశ్వాసపు జీవితంలో నీ యొక్క స్వచిత్తానికి తావులేదు. విశ్వాస జీవితంలో లోకమర్యాదకు తావులేదు. విశ్వాసపు జీవితంలో నీ యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చుకొని నీ యొక్క బంధు బలగాన్ని చూసుకునేటువంటి అవకాశాలకు తావు లేనే లేదు. ఎందుకనంటే
దేవుడే నీకు మార్గదర్శి. దేవుని వాక్కే నీ మార్గమునకు దీపం, నీ త్రోవకు వెలుగు. ఆత్మీయతలో గుడ్డితనముగా కాకుండా నీ యొక్క పరసంబంధమైనటువంటి ప్రయాణాన్ని నడిపించబడాలంటే విశ్వాసముతో కూడినటువంటి ప్రయాణం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనే పదము మీద చెప్పుకోవాలంటే, విశ్వాసం అనే పదం మీద మన జీవితాలు చాలవు. అందుకే పౌలు గారు రాస్తూ, విశ్వాసుల జాబితా, స్త్రీలట విశ్వాసము ద్వారా మృతమైపోయిన వారిని సజీవులుగా పొందారట. ఉన్నదా ఈ రోజున విశ్వాసం? కొన్ని సంఘాల్లో దైవిక స్వస్థత దేవుడే బాగు చేస్తాడని చెప్పి వారు టాబ్లెట్ కూడా వేసుకోకుండా అలానే కొనసాగుతూ ఉంటారు. అంతటి గట్స్ ఉన్నాయా? లేవు అని చెప్పుకోవాలి. ఆది అపోస్తుల కాలాల్లో కార్యాలు జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ, క్రీస్తును అనుసరిస్తూ ఉన్న వారిని హింసలకు గురి చేస్తూ ఉన్న వారికి భయం కనబడకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, విశ్వాసులమని చెప్పుకునే వారిలో విశ్వాసము లేదు 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 లేదు. ప్రారంభపు క్రైస్తవ్యం మాటతో మార్చలేదు, విశ్వాసపు క్రియల ద్వారా చనిపోయిన వారిని కూడా లేవనెత్తినప్పుడు ఆ ప్రాంతాలలో ఉన్న వారికి దేవుని శక్తిని కనబరచినప్పుడు వారు మార్పు నొందినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు పెళ్ళిళ్ళు జరుగుతాయి. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ వస్తాయి. మీరు అంచెలంచెలుగా దీవించబడతారు. ఇదంతా శుద్ధ తప్పు. యేసు ప్రభువును దేవునిగా అంగీకరించిన వాళ్ళు అన్యులు కూడా ఉన్నారు. దేవుళ్ళలో ఒక దేవుడుగా మేము కూడా అనుకుంటామండి, యేసు ప్రభువుని అంటారు. కానీ విశ్వాసం అనేటువంటి ఆ నావలోకి దిగి సముద్ర ప్రయాణం చేయగలిగిన ధైర్యం ఉన్న వాళ్ళు కొందరు మాత్రమే. సముద్రములో విశ్వాసం అనే నావకు ఎక్కడా కూడా చిన్న రంధ్రము పడకుండా జీవితాన్ని నడిపించుకోగలిగితే అది విశ్వాసపు ప్రయాణం. సముద్రం అనేటువంటి లోకములో విశ్వాసం అనే నావ ప్రయాణాన్ని అద్దరికి చేర్చబడాలంటే ఎక్కడ విశ్వాసానికి చిన్న రంధ్రము కూడా పడకూడదు. నీ నావకు లంగరేయగలిగిన వాడు, చుక్కాని అయిన వాడు దేవుడు. అందుకే నేను ఒక పాట రాసిన, ఆ పాటలో మంచి పదాలు ఉంటే చిన్న పల్లవి పాడి మీకు చూపిస్తాను, చూడండి. సాగిపోవుచున్నది నా విశ్వాస నావ పయనం, లోకమనే సంద్రములోనా చుక్కాని నా యేసై నడుపుచుండగా సాగిపోవుచున్నది నా విశ్వాస నావ పయనం, లోకమనే సంద్రములోనా చుక్కాని నా యేసై నడుపుచుండగా సాగిపోవుచున్నది. నా దేవుని ప్రజలారా, భయంకరమైనటువంటి ఈ లోకంలో విశ్వాసం అనేటువంటి ఈ నావ ప్రయాణం కొనసాగించబడాలి. ఇప్పుడు చుక్కాని యేసై నీకు దిక్చూచి
ఏ దిశగా నడిపించబడాలో మీరు ఆలోచించండి. సముద్ర మార్గంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు తెలియవు గనుక దిక్చూసి పెడతారు. ఆ చుక్కాని ఎవరంటే క్రీస్తు. నిన్ను నడిపించే నావికుడు క్రీస్తు. తూర్పుకు వెళ్ళాలా, పడమరకు వెళ్ళాలా, ఉత్తర దక్షిణ దిశలని నీకు తెలియజేసి నడిపించగలిగిన వాడు క్రీస్తు అని నేను చెబుతూ ఉన్నాను. దీనినే ఆత్మీయ పరిభాషలో పౌలు గారు అంటాడు, విశ్వాసమునకు కర్త. ఆయన దాన్ని క్రియేట్ చేసిన వాడు, క్రియేటర్. దాన్ని కొనసాగించువాడు, నీలో విశ్వాసాన్ని చొప్పించి నిన్న ఆ విశ్వాసము ద్వారా నడిపించేటువంటి నాయకుడు క్రీస్తు. ఇప్పుడు నువ్వు ఆయన ముఖాన్ని చూస్తూ అబ్రహాము గారిని పేరు పెట్టి పిలవగానే తనెక్కడికి వెళుచున్నాడో తెలియకయే తన ప్రయాణము కొనసాగినట్లుగా మనము ఆది కాండములో 12వ అధ్యాయం ప్రారంభములోనే చూస్తాం. హెబ్రీ పత్రికలోకి వచ్చేప్పటికీ విశ్వాస వీరుల జాబితా ఎంతో ఉంటుంది. ఆ విశ్వాస వీరుల జాబితా కన్నా కూడా ఎంత గొప్ప సాక్షి సమూహం మనం ముందుంది కదా. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వదిలేయాలి. ముందు వదిలేసి కర్త కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూడగలిగితే ఈ విశ్వాసపు పరుగు ఎక్కడ కుంటుపడిపోకుండా ముందుకు కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మర్మరాలు విన్నవాళ్ళు కూడా విశ్వాసం లేకుండా బతుకుతున్నారు. ఉపదేశాలు, తెలుగు దేశాలు, ఆ దేశాలు, ఈ దేశాలు, ఎన్నో దేశాలు విన్నవారిలో కూడా విశ్వాసం లేకుండా చివరికి సన్నగిలిపోతూ ఉన్నారు. అయితే విశ్వాసం అనే పదం వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ నేను ప్రభువుని నమ్ముతున్నానండి, నేనండి ప్రభువుని నమ్ముతున్నానండి. అసలు ఎంత బాగా నమ్ముతానో తెలుసండి. నమ్ముతావు. ఎందుకు నమ్మవు? ఎక్కడ నమ్ముతావు? దేవుని సంఘంలో ఉన్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు నమ్మేస్తావు. నమ్మేసి ఆ తరువాత నీ ఇష్టం నీది, పాస్టర్ గారి ఇష్టం పాస్టర్ గారు అన్నట్లుగా బ్రతుకుతావు. అయితే విశ్వాసము అనే ఈ నావలో నీవు ప్రయాణం చేసేటప్పుడు మాత్రము ఎక్కడ ఈ నావకి చిన్న హోల్ కూడా పడకూడదు. అప్పుడు సముద్రంలో ఉన్న నీరంతా నావలోనికి వచ్చి నావను ముంచేస్తుంది. ఇది జాలర్లకి బాగా తెలుసు, సముద్ర ప్రయాణం చేసే వాళ్ళకి బాగా తెలుసు. అందుకే దీన్ని విశ్వాసపు నావగా ఆత్మీయులు పోలుస్తూ ఉంటారు. నీ జీవితంలో ఏమాత్రం సన్నగిల్లిపోయేటువంటి చిన్న పొరపాటు జరిగిందా, పాపం లోకముతో పెనవేసుకుని పాపముతో రాజీ పడిపోయి ఏ ఆశ అయితే శరీరాశ నిన్ను ఏలుబడి చేస్తుందో దానికి మాత్రమే నీవు అప్పగించుకుని నడిపించబడుతూ ఉన్నవాడవైతే నీ జీవితం అర్ధాంతరంగా ముగించబడుతుంది అనేది వాస్తవం. అయితే విశ్వాసము ద్వారా నడిపించబడాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని మరొకసారి మీతో పంచుకొని మీకు సవివరముగా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలభరితముగా మార్చబడుగాక. మరొకసారి విశ్వాసము ద్వారా నీ నావ నడిపించబడాలంటే ఏంటి నియమాలు అనేది మరొకసారి మాట్లాడుకుందాం. మా రేపటికి సిద్ధపడి ఉండండి. ప్రాముఖ్యమైన అంశాలు మీకు అందించబడుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరిని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.